కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన మీద కాంగ్రెస్ బీజేపీ లాంటి దుష్టశక్తులు ఉండడంగా చాలా ఇప్పుడు దుష్టశక్తి ప్రభావం చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ భగవంతుడు కేసీఆర్ అందు ఉన్నాడు కాబట్టి, అమ్మవారి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం పెట్టినా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు, తెలంగాణ దేవాలయాలను కూడా తెలంగాణ తెచ్చిండు. భారతదేశంలోని ఈ రాష్ట్రాన్ని అగ్రగా ఉంచాలనుకున్నాడు, అగ్రగా ఉంచాడు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద ఎంతోమందికి దిష్టి పెట్టుకున్నారు. ఈయన ఓడిపోవాలి, ఈయన పార్టీ పతనం కావాలి అని చెప్పి దిష్టి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకే ఈరోజు ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని, ఈ సభకు ట్రాఫిక్ అంతరాయం చేయాలని చెప్పి ప్రజలు కూడా ఆ సభకు పోకూడదని చెప్పేసి 25 సంవత్సరాల సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ భారతదేశంలోనే ఏ పార్టీ చేరినంత గొప్పగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ఏదో అంతరాయం చేసేసి ప్రజలకు పోవద్దని ఓ ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందుకే మా ఆడబిడ్డలు, కరీంనగర్ ఆడబిడ్డలు కేసీఆర్ గారి మీద ఉన్న దృష్టి తొలగిపోవాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ బొమ్మకు దృష్టి తీయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికుంటాయి కాబట్టి సభ దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా ఆ యొక్క దృష్టి తీయాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ మా ప్రజలందరూ కూడా, మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు కేసీఆర్కి దృష్టి తెలవకుండా దృష్టి తీయడం జరిగింది. దేవుడు కూడా సహకరించాలి, వాతావరణంలో సహకరించాలని చెప్పేసి ఈరోజు మా వాళ్ళందరూ పూజ చేసుకుంటే చాలా అద్భుతంగా కరీంనగర్లో నాకు తెలిసి తెలంగాణలో ఇంత పెద్ద సమావేశం ఇప్పుడు జరగాలి. భారతదేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేవలం టీఆర్ఎస్ అనేది పార్టీ క్యాడర్ కాదు, టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. కాబట్టి తెలంగాణ ప్రజలు పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ క్యాడర్ కాదు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరుగా ఈ సమావేశానికి రేపు వస్తున్నారు. కాబట్టి ఈ సభ దిగ్విజయంగా జరుగుతుంది, జరగాలని చెప్పి ఈరోజు మా ఒక ఆడబిడ్డలందరూ దృష్టి జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.